మీ పేరు మరి స్ట్రెస్ చేసి ఒత్తి పలుకుతున్నాడు ఆయన. మరి మీ బావగారి ప్రభావము లేకపోతే మీ బావగారా మేనమామ తమ్మినేని సీతారాం గారు ఆయన వల్ల ఆయన ప్రభావంలో పడ్డా అన్నారా లేకపోతే మీ మీద ప్రత్యేకమైన ఇది కోపం ఉందని అది తెలియగానే నొక్కి ఒక్కాణించాడు మీ పేరుని? అంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పా, ఆయనకి ఉన్నటువంటి మతిమరుపు ఏదైతే ఉందో ఆ మతిమరుపు వలన అనేక అవలక్షణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవలక్షణాలన్నీ ఎదుటి వాళ్ళకు ఉన్నాయని భావిస్తుంటాడు. నేను అందుకే ఇందా చెప్పా, నేను మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు నేను అమెరికా నుంచి వచ్చాను రాగానే మీ ఏబిఎన్ మీతోనే ఆ రోజు మీతోనే లైవ్లో ఉన్నాను. కరెక్ట్. ఆ రోజు గఫూర్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. అవును, నేను అదే రోజు అమెరికా నుంచి వచ్చాను. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే అధికారుల్ని అధికారులుగానే చూస్తాము, వాళ్ళు మహిళల పురుషుల అనేది కాదు కదా. అధికారిక విధులు తప్పనిసరిగా వారు నిర్వర్తించలేనప్పుడు, అందులో తప్పులు ఉన్నప్పుడు, వారి వలన అక్కడ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటున్నప్పుడు తప్పనిసరిగా సంబంధిత పై అధికారులకి తెలియజేస్తాం. వాళ్ళు ఏదైనా చర్యలు ఎంక్వైరీలు వాళ్ళు తీసుకుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎవరండి వేధించాడని మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డి ఎవరు? నువ్వు ఎంతమందిని వేధించావు లిస్ట్ ఇమ్మంటాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ఉన్న నైతికత ఏంటి? మీరు అన్నట్టుగా గురువిందకి ఎందుకైతే ఒక్క కిందనే నలుపు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా నలుపే కదా. అంబటి రాంబాబు సుకన్య మాటలు ఏం మాట్లాడు, లేకపోతే గోరెంట్ల మాధవదేం న్యూడ్ వీడియోలు తీసి జనానికి చూపించిన రోజు ఎందుకు సస్పెండ్ చేయాలా, ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? నువ్వు అనైతిక పనులు చేసి అనైతికత్వానికి నువ్వు సమర్థించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోన రవికుమార్ మీద మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది? ఆయన పంపించాడు కదా ఒక టీంని, ఏమి ఇచ్చారు రిపోర్ట్? నీకు దమ్ముంటే బయట పెట్టరా, మా జిల్లాకు వచ్చి నువ్వు మాట్లాడు. మీ వాళ్ళందరూ బతుకులన్నీ రోడ్డు మీదకి ఇడుస్తా, ఇన్క్లూడింగ్ యూ. నేను జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు కొద్దిగా నోరు సంభాళించుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. నీకు కనీసం తెలుగు మాట్లాడటమే రాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ భాషలోనే అసలు సరైనటువంటి స్వచ్ఛత లేదు, నువ్వేంది మాట్లాడేది నువ్వు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా గౌరవిస్తాను. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తన మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవాన్ని కూడా విడిచిపెట్టి ప్రవర్తిస్తే తప్పనిసరిగా తగిన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు అడ్మినిస్ట్రేషన్ ఏంటో అనైతికత్వాలు ఏంటో తేడా తెలియనటువంటి నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉండడం అనేది ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటది. ఇది వాస్తవానికి సిగ్గుచేటిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్తున్నా, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ మాత్రం గౌరవంగానైనా మాట్లాడుతున్నా. మీరే అదే స్థానం మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా మాట్లాడి ఉండేవాడిని. ఒక డిఎస్పీని వాడు వీడు అనొచ్చా? ఆ డిఎస్పీ గారు అక్కడ పండగ ఆ ఉత్సవాల్లో అన్నాడు, ఓకే పక్క అమ్మాయేమో ఆ కుర్చీ మడతపెట్టి అంటే మీరు ఊపు లేదు ఏమీ లేదని అన్నాడు. ఓకే, అలా అనడం కరెక్టా తప్ప అంటే ఆ పండగ మూమెంట్లో ఆయన యూనిఫామ్లో ఉండి అన్నాడు, అది కొంత నెగిటివ్ సెన్స్ వస్తుంది. అంత మాత్రాన వాడు వీడు అని ఎట్లా అంటావు? మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అనకూడదు కదా. మాజీ ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి గౌరవాన్ని కూడా నిలుపుకోవడం లేదు ఆయన. అది ఆయన ఒక డిఎస్పీని వాడు వీడు అని కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డీజీపీని వాడు వీడే అంటాడు, ఒక ఐజీపీని వాడు వీడు అంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వాడు వీడే అంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఫైల్ ఇచ్చి కొట్టినవాడు ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి చేశాడంటే ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి చేశాడు. ప్రజాస్వామ్యంలో కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి, ఆ అనర్థం ఏ రూపంలో ఉందనంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉంది. రైట్. రవి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కామెంట్స్, అలాగే లడ్డు కల్తీ నెయ్యి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎదురుదాడి మొదలుపెట్టారు, దాని మీద కూడా మాట్లాడారు.